భీముడు చిర్ర కొని ఆడుతుండగా చిర్ర బండ కిందికి వెళ్ళింది. అది తీసుకురావడానికి భీముడు చీమ రూపం దాల్చి బండను చించి చిర్ర తీసుకొచ్చాడని ఇక్కడ తల పురాణాల ప్రకారం చెబుతూ ఉంటారు. ఈ బండని ఇక్కడ భీముని బండ అంటారు. బల్గా మూవీలోని కొన్ని సీన్స్ ఇక్కడ షూట్ చేశారు. 11వ శతాబ్దానికి చెందిన కాకతీయులు ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఎవరైనా మాండవ్య నదిలో స్నానం చేసి ఆంజనేయ స్వామికి ప్రదర్శనలు చేస్తారో గ్రహ దోషాలు, ఆరోగ్య సమస్యలు తీరుతాయని భక్తుల నమ్మకం. ఈ టెంపుల్ రాజన్న సిరిసిల్ల జిల్లా గాంభీరావుపేట మండల్ భీముని మల్లారెడ్డిపేట గ్రామంలో ఉంది. ఈ టెంపుల్ ని మీరు ఎప్పుడైనా విజిట్ చేశారా? ఇలాంటి ఇన్ఫర్మేషన్ మేకర్ ఛాలెంజ్ అని తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మేము ముందుకు వస్తున్నాం. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, పండుగలు మరియు ప్రజాపాలనపై షార్ట్ ఫిలిమ్స్ కానీ పాటల రూపంలో కానీ మీరు ప్రయత్నిస్తే ఫ్యూచర్లో మీకు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా కానీ నాలాంటి నిర్మాతల ద్వారా కానీ ప్రభుత్వ పరంగా కానీ మీకు మంచి మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఇందులో పార్టిసిపేషన్ అవ్వండి. షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల్ని సిద్ధం చేసి మా ముందుకు తీసుకురండి. యంగ్ ఫిలిం మేకర్స్ ని